విశాఖ సింహాచలంలో గిరి ప్రదక్షిణ ముగిసింది. పరిపూర్ణ చందనదారుడైన అప్పన్న స్వామిని దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. అటు గుడి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. విశాఖలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని పురస్కరించుకొని వైదికులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి తుదివిడత చందనాన్ని సమర్పించారు. సుమారు 3 మణుగుల సుగంధ ద్రవ్యాల మిశ్రిత చందనాన్ని స్వామివారికి అలంకరించడంతో సింహాచల స్వామి పరిపూర్ణ చందనాదారుడై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ అరుదైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు పూర్తి స్థాయిలో గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల సౌకర్యార్థం సింహగిరిపైనే గుడి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో గుడి ప్రదక్షిణ కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం చుట్టూ 3 సార్లు గుడి ప్రదక్షిణ పూర్తి చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక 3 సార్లు ఆలయ ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. అటు భక్తులు గోవిందనామ స్మరణతో సింహాచల ఆలయ పరిసరాలు మారుమోగాయి. ప్రతి ఒక్క భక్తుడికి సులభంగా దర్శనం లభించేలా అధికారులు క్యూలైన్లను పర్యవేక్షించారు. మొత్తంగా సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం దిగ్విజయంగా ముగిసింది.